ఉప్పు అనగానే తెల్లటి రవ్వలాంటి పదార్థం మన కళ్ళ ముందు మెదులుతుంది. పాతకాలంలో అయితే రాళ్ల ఉప్పు అని, గల్ల ఉప్పు అని వాడుకలో ఉండేది. అయితే నిజానికి ఉప్పులో కూడా చాలా రకాలే అందుబాటులో ఉన్నాయి. రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, సీ సాల్ట్, పింక్ సాల్ట్, సెల్టిక్ సాల్ట్ ఇలా చాలానే కనిపిస్తాయి. వీటిలో ఒక్కో ఉప్పుతో ఒక్కో రకమైన ప్రయోజనం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. ఉప్పులోని రకాలు, వాటితో లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పు లేని వంటకాలను అస్సలు ఊహించుకోలేం. ఆహారానికి రుచి ఉప్పు వల్లే చేకూరుతుంది. అయితే ఉప్పులో కూడా పలు రకాలు ఉన్నాయనేది చాలా మందికి తెలియదు. ఒక్కో రకంతో ఒక్కో ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ఉప్పు మనకు అందుబాటులో ఉంది. అందులో ముందుగా సెల్టిక్ సాల్ట్ గురించి చెప్పుకోవాలి. సాధారణంగా కనిపించే ఉప్పుతో పోలిస్తే సెల్టిక్ సాల్ట్లో సోడియం శాతం తక్కువగా ఉంటుంది. రోజువారీ వంటల్లో దీన్ని నిశ్చింతగా వాడుకోవచ్చు. ఇక నల్ల ఉప్పు కూడా మనకు విరివిగానే దొరుకుతుంది. ఈ నల్లటి ఉప్పులో కూడా సోడియం శాతం సాధారణ ఉప్పుతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. కడుపు ఉబ్బరం, అరుగుదల సరిగ్గా లేకపోవడం, కడుపు నొప్పి, కడుపులో తిప్పడం, గుండెలో మంట వంటి సమస్యలకు ఈ ఉప్పుతో పరిష్కారం లభిస్తుంది. ఈ ఉప్పులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్ వంటి మినరల్స్ కూడా ఉంటాయని చెబుతారు నిపుణులు. ఇక ఉప్పులో కోషరు ఉప్పు అనేది మరొక రకం. సాధారణ రకంతో పోలిస్తే ఈ ఉప్పులోని పలుకులు కాస్తంత పెద్దవిగా ఉంటాయి. దీన్ని పరిమిత స్థాయిలోనే శుద్ధి చేయటం వల్ల ఉప్పదనం కూడా కాస్తంత తక్కువగానే ఉంటుంది. ఇందులో అయోడిన్ శాతం కూడా తక్కువగా ఉంటుంది. ఇక లో సోడియం సాల్ట్లో పేరుకు తగ్గట్టే సోడియం లవణం శాతం తక్కువగా ఉంటుంది. అయితే ఇందులో పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది. హై బీపీ ఉన్న వాళ్లకు లో సోడియం సాల్ట్ని దివ్యౌషధంగా చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో పింక్ సాల్ట్ కూడా బాగా అందుబాటులోకి వచ్చింది. లేత గులాబీ రంగులో ఉండే ఈ ఉప్పులో లవణాల శాతం ఎక్కువ. దీన్ని తరచూ వాడుకోవడం వల్ల కండరాలు పట్టేయడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఉప్పుతో రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. కణాల్లోని pH స్థాయిలు చక్కగా స్థిరంగా ఉంటాయని చెబుతారు నిపుణులు. ఇక ఉప్పులో మరో రకం సీ సాల్ట్. ఈ ఉప్పులో లవణాల శాతం అధికంగా ఉంటుంది. అయితే ఇది నీటిలో అంత సులభంగా కరగదు. ఇక చివరిగా సాధారణ ఉప్పు గురించి చెప్పుకోవాలి. మనలో చాలామంది వాడేది ఈ ఉప్పే. ఇందులో అయోడిన్ కూడా ఉంటుంది. అయితే ఈ ఉప్పును పరిమిత స్థాయిలో మాత్రమే వినియోగించాలి. రోజుకు 5 గ్రాములకు మించి తినకూడదని డాక్టర్లు చెబుతారు.